श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। श्रीमन्निगमान्त गुरवे नमः। श्रीमन्निगमान्त गुरवे नमः। श्रीमन्निगमान्त गुरवे नमः। धर्मदृढबद्धमूलो वेदस्कन्धः पुराणशाखाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदन पादपूजयति धर्मदृढबद्धमूलो वेदस्कन्धः पुराणशाखाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदनपाद पूजयति धर्मदृढबद्धमूलो वेदस्कन्धः पुराणशाखाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदन पादपूजयति। శ్రీ గరుడ పురాణం ఒకటవ ప్రథమ అధ్యాయం పూర్వఖండం. మీరు చదవక్కర్లేదు. ఒక నిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసతః తయేకదాతు మునయః ప్రాతుర్హుతహుతాగ్నయః సత్కృతం సూతమాసీనం ప్రప్రచ్ఛురిదమాదరాత్ కదితో భవతా సమ్యక్ దేవమార్గः సుఖప్రదా ఇదానీం శ్రోతుమిచ్ఛామో యమమార్గం భయప్రదం తథా సంసార దుఃఖాని తత్క్లేశక్షయసాధనం ఐహికాముష్మికాన్ యథా వద్వక్తుమర్హసి. సూత ఉవాచ శృణుద్వంభో వివక్ష్యామి యమమార్గం సుదుర్గమం సుఖదం పుణ్యశీలానాం పాపినాం దుఃఖదాయకం యథా శ్రీవిష్ణునా ప్రోక్తం వైనతేయాయ పృచ్ఛతే తథైవ కథయిష్యామి సందేహచ్ఛేదనాయ వః. కదాచిత్ సుఖమాసీనం వైకుంఠే శ్రీహరిం గురుం వినయావనతో భూత్వా పప్రచ్ఛ వినతా సుతా. గరుడ ఉవాచ భక్తిమార్గో బహువిధః ఖదితో భవతా మమ తథా చ కదితా దేవా భక్తానాం గతిరుత్తమా. అధునా శ్రోతుమిచ్ఛామి యమమార్గం భయంకరం త్వభక్తి విముఖానాం చ తత్రైవ గమనం శృతం. సుగమం భగవన్నామ జిహ్వా చ వశవర్తిని తథాపి నరకం యాంతి దిగ్దిగస్తు నరాధమాన్. అతో మే భగవన్ బ్రూహి పాపినాం యా గతిర్భవేత్ యమమార్గస్య దుఃఖాని యథా తే ప్రాప్నువంతి వై. శ్రీభగవానువాచ
वक्ष्येऽहं शृणु पक्षीन्द्र यममार्गं च येन ये नरके पापिनो यान्ति शृण्वतामपि भीतिदं ये हि पापरतास्ताक्ष्य दया धर्मविवर्जिता दुष्टसङ्गाश्च सच्छास्त्र सत्सङ्गतिपरान्मुखा आत्मसम्भाविता स्तब्धा धनमानमदान्विताः आसुरं भावमापन्ना दैवी सम्पद्विवर्जिता अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु च ये नरज्ञानशीलाश्च ते यान्ति परमां गतिं पापशीला नरा यान्ति दुःखेन यमयातनां पापिनामैहिकं दुःखं यथा भवति तच्छृणु ततस्ते मरणं प्राप्य यथा गच्छन्ति यातनां सुकृतं दुष्कृतं वापि भुक्त्वा पूर्वं यथार्जितं कर्मयोगात् तदा तस्य कश्चिद्व्याधि प्रजायते आदिव्याधिसमायुक्तं जीविताशा समुत्सुकं कालो बलीया नहि वा अज्ञातप्रतिपद्यते तत्राप्यजात निर्वेदो प्रियमाणस् तत्रप्या स्वयंभृतै जरयोपात्तवैरूप्यो मरणाभिमुखो गृहे आस्तेवमत्योपस्तन्यं गृहपालैः इवाहरन् आमयाद्य प्रदीप्ताग्नि अल्पाहारोल्पचेष्टितः वायुनोत्क्रमतोत्तारः कवसमृद्धनाडिकः कासश्वासकृतायासः कण्ठे घुरघुरायते शयानः परिशोचद्भिः परिवीतः सुबन्धुभिः वाच्यमानोऽपि न ब्रूते कालपाशवशं गतः एवं कुटुम्बभरणे व्यापृतात्मा जितेन्द्रियः म्रियते रुदतां स्वेषा मरुवेदनयास्तदीः तस्मिन्नन्तक्षणे तार्क्ष्या दैवी दृष्टिप्रजायते एकीभूतं जगत्सर्वं न किञ्चिद्वक्तुमिहते विकलेन्द्रियसङ्घाते चैतन्ये जडतां गते प्रचलन्ति ततः प्राणा याम्यैर्निकटवर्तिभिः स्वस्थानाच्छलिते श्वासे कल्पाख्यो ह्यातुरक्षणः श्रतवृश्चिकदष्टस्य या पीडा सानुभूयते फेनमुद्गरते शोध मुखं लालाकुलं भवेत् अधोद्वारेण गच्छन्ति पापिनां प्राणवायवः यमदूतौ तदा प्राप्तौ भीमौ सरभसेक्षणौ पाशदण्डधरौ नग्नौ दन्तैः कटकटायितौ ऊर्ध्वकेशौ काककृष्णौ वक्रतुण्डौ नखायुधौ सदृष्ट्वा त्रस्तहृदयः शुक्रन्मूत्रं विमुञ्चति अङ्गुष्ठमात्रः पुरुषो हा हा कुर्वन् कळेबरात् तदेव गृह्यते दूतैर्यामై పశ్యన్ స్వకం గృహం. అంతే అయిపోయింది. 32 అయిపోయింది. ఇంకా నిన్నటి రోజున మనం ఈ గరుడ పురాణ పారాయణ ప్రారంభం సందర్భంగా ఈ గరుడ పురాణాన్ని అసలు పారాయణ చేయవచ్చునా, ఈ ఉద్గ్రంథాన్ని గృహంలో ఉంచుకోవచ్చునా లేదా అనేటువంటి ఎక్కువ శాతం మంది ప్రజల్లో ఉన్నటువంటి భయాలు చాలా అనవసరమైనటువంటివి, సకారణంగా లేనటువంటివి అనే విషయాన్ని
ఎంతోమంది మహానుభావుల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ఈ గ్రంథాన్ని, పురాణాన్ని అందరూ తమ గృహంలో ఇతర పారాయణలలాగా తమ గృహాల్లో ఉంచుకుంటూ నిత్య పారాయణం కూడా చేసుకునేటువంటి అవసరం, ఆవశ్యకత ఉందనేది నిన్న మనం ఉపోద్ఘాతంలో చూడడం జరిగింది. తరువాత ఈ గరుడ పురాణం అనేది ఎలా అసలు ప్రాచుర్యంలోకి రాబడింది, వ్యాసుల వారి చేత ఇది 18వ పురాణంగా ఎందుకు పరిష్కృతం అయింది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మొదట్లో గరుడు యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం పూర్తిగా తెలుసుకున్న తరువాత గరుడు తన తండ్రి ఆజ్ఞ మేరకి, కశ్యప ప్రజాపతి ఆజ్ఞ మేరకి విష్ణుమూర్తిని గురించినటువంటి తీవ్రమైన తపస్సు చేసిన తరువాత తన తండ్రి ఇచ్చినటువంటి వరాన్ని నిజం చేయమని విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు అతను అడిగాడు. ఆ విధంగా అతను ఎల్లప్పుడూ విష్ణుమూర్తి దగ్గరలో సాయుధ్యం అక్కడ ఉంటూ ఆయన సేవ చేసుకున్నటువంటి మహద్భాగ్యాన్ని అతను పొందడానికి విష్ణుమూర్తి అతను యందు కరుణతో అంగీకరించడం జరిగి అతను తన యొక్క వాహనంగా చేసుకున్నాడు. ఆ విధంగా సేవ చేస్తూ ఉండగా అతడి చేత కుతూహలంతో ప్రశ్నింపబడినటువంటి విషయాలు, అసలు జీవుడు ఎవరు, మరణం ఏమిటి, మరణం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, బతికుండగా జీవుడు ఏ ఏ విధములైనటువంటి సత్కార్యాలు చేస్తే అతడు నిత్యము మార్పు లేకుండా ఉండేటువంటి విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతాడు అనేది ముఖ్యం. అసలు బతుకున్నప్పుడు అతను చేసినటువంటి కర్మలు ఏ విధంగా చేస్తే అతను నిత్యనూతనము, సనాతనము, ఎల్లప్పుడూ మార్పు లేకుండా ఉండేది అయ్యేటువంటి విష్ణు సాయుధ్యాన్ని వాడు ఏ విధంగా పొందగలుగుతాడు. నేను నీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నాతోటి ప్రజలంతా కూడా రావాలంటే ఏం చేయాలి, వాళ్ళు బతికుండగా ఏ విధమైనటువంటి కర్మలు వాళ్ళు చేస్తే వాళ్ళు వస్తారు, అసలు మరణం అంటే ఏమిటి, మరణం తర్వాత ఏం జరుగుతోంది జీవుడికి, ఈ విషయాల పట్ల నాకు పూర్తి అవగాహన కల్పించు తండ్రి అని విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి నీవు కూడా నా యొక్క అత్యంత శ్రేష్టమైన భక్తుడమైనప్పటికీ ఈ పురాణం కనుక వినేటట్లయితే నీకు కూడా భయం కలిగే అవకాశం ఉంది సుమా, అయినప్పటికీ నీవు నా యందు అత్యంత విశ్వాసంతో పరులకి హితం కలగాలనేటువంటి సద్బుద్ధితో అడిగావు కనుక ఆ రహస్యమైనటువంటి విషయాన్ని చెప్తానన్నాడు. మనం ఒక్కసారి ఇంతకుముందు చేసినటువంటి భగవద్గీతలోకి కనుక వెళ్ళేటట్లయితే కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడు, ఒరే నాయన నీ దగ్గర అసూయ అనేటువంటి గుణం లేదురా తండ్రి, తర్వాత వినయవంతుడైనటువంటి శిష్యుడిగా మారావు నువ్వు, అందువల్ల నీకు ఈ భగవద్గీత నేను చెప్తున్నాను, గుహ్యాతి గుహ్యమైనటువంటి ఈ రాజయోగ విద్యకు సంబంధించినటువంటి ఈ విద్యను నీకు చెప్తున్నానని చెప్పాడు. కాబట్టి ఈ రెండు సందర్భాలని మనం చూసేటట్లయితే పరమాత్మ కేవలం కరుణా సముద్రం. ఏ సాధకుడు పరమాత్మను తెలుసుకోవాలని అకుంఠితమైనటువంటి దీక్షతో, వైరాగ్య భావనతో ప్రయత్నం చేస్తున్నాడో వాడికి ఏ విధంగా ఆ విషయం అందించాలి అనే దానికి కావాల్సినటువంటి మన కర్మ, అది యాక్షన్, ఒక ప్రగతి సాధన అతనికి సూచించడం జరుగుతుంది. ఆ విధంగా గరుడు అనేటువంటి వాడు నిమిత్త మాత్రంగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెబుతూ మానవ కోటి అందరికీ కూడా మార్గదర్శనము, బతికుండగా ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి విధానము, ఎందుకని చనిపోయిన తర్వాత పడే యాతన నుంచి తప్పుకోవడానికి వీలుగా బతికుండగా సరి చేసుకునే విధానం గురించి చెప్పటానికి పరమాత్మ అనుగ్రహించి చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి మనం మామూలుగా మన రోజువారీ జీవితంలో చూసుకునేటట్లయితే మన ఇంట్లో చిన్నపిల్లవాడు మనం ఒక కొవ్వొత్తి వెలిగించో దీపం పెడితే దాని మీద వెళ్ళి చేయి పెట్టడం, అది చేయడం చేస్తూ ఉంటాడు.
అప్పుడు మనం ఏం చేస్తాం? ఒరే నాయన చెయ్యబెట్టకు, కాలుతుందిరా తండ్రి, జాగ్రత్త అని చెప్తాం. ఎందుకని? అటువంటి బాధ వాడికి రాకూడదనే ఉద్దేశంతో. ఇక్కడ కరెక్ట్గా మాట్లాడితే ఈ గరుడ పురాణం యొక్క ఉద్దేశ్యం కూడా మానవుడు తన చెయ్యి ఒళ్ళు కాలకుండా, యమయాతనలు పడకుండా చనిపోయిన తర్వాత ఏ విధంగా వాడు బతుకున్నప్పుడు ప్రవర్తిస్తే ఇటువంటి కష్టాలను తప్పుకోవడానికి వాడికి అవకాశం ఉందో, యమయాతనని నరకయాతనని వాడు తప్పుకోవడానికి అవకాశం ఉందో, అవన్నీ తెలియడానికి ఈ పనులు చేయకపోతే ఏం జరుగుతుందో చెబుతూ వాడిని జాగ్రత్త పరుస్తున్నాడు. ఆ విధంగా అటువంటి గొప్ప సదుద్దేశంతో చెప్పబడుతున్నటువంటి గరుడ పురాణం ఇది. సో ఈరోజు మొదటి అధ్యాయంలో పూర్వఖండం ఇది. ఇందాక నిన్న మీకు మొదట్లోని చెప్పాను, దీన్ని 2 భాగాలుగా విభజిస్తారు. పూర్వఖండం అంతా కూడా మానవుడు చేయవలసినటువంటి పనులు, ఏ విధమైనటువంటి మంచి పనులు చేయాలి, చేయకపోతే కలిగే కష్టాలు, వీటన్నిటి గురించి అవగాహన పూర్వఖండంలో చెప్తూ, మానవుడు జరిగిపోయిన తర్వాత అతను పడే యాతనలు ఏమిటి, తర్వాత వాళ్ళ యొక్క పుత్రులు, కర్మ చేసేటువంటి పుత్రులు, ఉత్తర కర్మలు చేసేటువంటి పుత్రులు ఏం చేయాలి, ఏ విధంగా వాడు నరకయాతన అనుభవిస్తూ నరకాన్ని చేరుకుంటాడు, ఈ వివరాలన్నీ తెలియపరుస్తూ, ఏ విధంగా వాడికి ఆహారం ఇస్తే దాంతో వాయు రూపంలో మొట్టమొదటిలో ఉన్నటువంటి జీవుడు అంగుష్ట ప్రమాణంగా మారి ఈ సుఖదుఖాలను అనుభవించడానికి పైకి ప్రయాణం చేస్తాడో, ఈ విషయాలన్నింటినీ తెలియపరిచేది ఉత్తరకాండం అనిపిస్తారు. అందుకోసమని ఇంట్లో ఎవరైనా జరిగిపోయినప్పుడు వాళ్ళకి చేసే శ్రాద్ధ కర్మలన్నింటినీ ఉత్తర క్రియలు అంటారు. ఎందుకని? ఈ గరుడ పురాణంలో అది ఉత్తరాఖండంలో చెప్పబడింది కనుక వాటిని ఉత్తర క్రియలు అని చెప్పంటారు. అపర క్రియలు అని కూడా అంటారు. ఓకే, సో ఇది ఇప్పుడు ఈరోజు మూలమైనటువంటి ఈ గరుడ పురాణంలో సంస్కృతంలో ఉన్నటువంటి దాదాపు 32 శ్లోకాలని పారాయణ చేసి, ఎందుకంటే మూలంలోంచి వచ్చింది మనకి తెలుగు ట్రాన్స్లేషన్ కాబట్టి మూలాన్ని ముందు మనం గౌరవించాలి. అందుకోసమని పారాయణ చేసి ఇప్పుడు దానికి తెలుగు వ్యాఖ్యాత ఏముందో అది చదవడానికి ప్రయత్నం చేస్తూ, పారాయణ చేస్తూ, అక్కడక్కడ మనకి అంతర్యోగం సాధన చేస్తున్న మనకి తోచినటువంటి కొన్ని అంతరార్థాలని మన యొక్క అవగాహన కోసం చెప్పుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మొట్టమొదట 1వ అధ్యాయంలో ఇప్పుడు మీ అందరి చేత మొదటి శ్లోకం చెప్పబడినటువంటి ధర్మదృఢబద్ధమూలో వేదస్కంద పురాణశాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపోజయతి. దీన్ని వ్యాసుల వారు ముందు విష్ణుమూర్తిని పారాయణ చేయడం కోసం అని చెప్పి మధుసూదనుడుగా ఆయన్ని వర్ణిస్తూ, ఆయన ఒక మహావృక్షంగా ఆలోచిస్తూ ప్రతిపాదిస్తూ, ఆయనకి సహాయంగా ఉన్నటువంటి ఈ వేదాలు అంగాలు ఏమైతే ఉన్నాయో వాటిని గురించి ఆయన్ని స్తుతిస్తూ చెప్పినటువంటి మొదటి శ్లోకం. కావున ఇదందరూ మనమందరం కూడా దీన్ని పారాయణ చేసేటప్పుడు కంఠస్థం చేసుకుంటే చాలా మంచిది. అందుకోసం మీకు చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క అర్థం ఏ విధంగా ఉందో చూద్దాం. శ్రీ మహావిష్ణువు మధువనే రాక్షసుణ్ణి సంహరించాడు. అందువలన ఆయనను మధుసూదనుడు అని అందరూ కీర్తించారు. ఆయనను ఒక మహావృక్షంగా వ్యాస మహర్షి భావించి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ధర్మమనే గట్టి మాను అంటే ట్రంకు, చెట్టు యొక్క మాను, దాని నుంచే కొమ్మలు అవన్నీ వచ్చేది కదా, ఆ మాను కలిగి వేదములనే స్కందములు అంటే ముందు కొమ్మగా ఏర్పడుతుంది, తర్వాత అది పెరిగిన తర్వాత విడిగా వెళుతుంది. ఇట్లా పెద్దగా అయిన వెళ్ళేదాన్ని స్కందము అంటారు. సో కొమ్మలు కట్టి విడిపోయే భాగాలు, పురాణములనే కొమ్మలు చిన్నవి కలిగిన క్రతువులు అనే పుష్పములు. వాటికి ఏం పూస్తాయి? మనం చేస్తున్నటువంటి క్రతువులు అంటే పుణ్యకార్యాలు, యజ్ఞాలు, తపస్సులు, ఇవన్నీ కూడా
ఆ పుష్పాలు అంటే ఆ మానుకి పుష్పాలుగా ఉన్నవి ఏంటంటే మనందరం చేసేటువంటి క్రతువులన్నీ కూడా పుష్పాలుగా ఉంటున్నాయి. అవి కలిగి మోక్షం అనే ఫలం ఇచ్చేటువంటి చెట్టు. ఏమిటి ఇవన్నీ చేస్తే మనం అందరం క్రతువులు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు మనం చేస్తే కలిగేటువంటి ఫలాలు ఏమిటవి? ఆ పూలన్నీ కూడా మనం చేసిన క్రతువులన్నీ కూడా మోక్షాన్ని ఇచ్చే ఫలాల కింద మారిపోతాయి, మోక్ష ఫలాలుగా మారిపోతాయి. మోక్షం అనే ఫలములు కల మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువు అనే వృక్షము విరాజిల్లుతున్నది. అంటే ఎప్పుడూ ఉన్నది, ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకని? భగవద్గీతలో కూడా ఆయన ఏం చెప్పాడు? నాకు ఆది అంతములు లేవు, నేను అనంతుణ్ణి, విశ్వవ్యాపకుణ్ణి. కాబట్టి నాకు ఏ విధమైన మార్పు లేదు. అన్ని మార్పులు నాలోంచి వచ్చి మీకు వస్తున్నాయి, తర్వాత మళ్ళీ నాలోకే వస్తారు మీరు. ప్రళయకాలం వచ్చేటప్పటికి మళ్ళీ నాలోనే వచ్చి కలిసిపోతున్నారు మీరు బీజ రూపంలో. సో ఈ విధంగా ఇప్పుడు మానవులు, ఇందాక మనం కొమ్మలు వచ్చాయని చెప్పాం కదా, ఆ కొమ్మలు స్కందములుగా మారి దూరం పెడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన నుంచి వచ్చాం, నేను సపరేటు, ఈ శరీరం నేను అనుకుని ఒక కొమ్మలాగా దూరంగా వెళ్ళిపోయి బతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? అలా కాకుండా దానికి సత్కర్మలు అనే పని కనుక నువ్వు చేసేటట్లయితే దానికి కాచినటువంటి ఫలం ఏదైతే ఉందో అది నిన్ను మోక్షానికి తీసుకెడుతుంది. నువ్వు దూరం వెళ్ళినా నీ లోపల ఆయన్ని గుర్తుపెట్టుకుంటే, ఆయన్ని స్మరణ చేసి ప్రార్థిస్తే నీకు కలిగే ఫలం ఏమిటంటే మోక్షం దొరుకుతుంది. నువ్వు దూరం వెళ్ళాను వర్రి అవ్వక్కర్లా. ఎందుకని? నువ్వు ఎంత దూరం వెళ్ళినా కొమ్మ మానవుకి అంటుకునే ఉంది కదా. మనమంతా కూడా ఎవరిని అంటుకుని ఉన్నాం? పరమాత్మను అంటుకుని ఉన్నాం. శరీరం వచ్చేటప్పుడు మనం దూరం వెళ్ళినట్టుగా మనం భావించుకుంటున్నాం, కానీ నిజానికి మన మొదలు ఎక్కడుంది? ఇక్కడుంది. కాబట్టి నువ్వు గనక దూరంగా జరిగి నేను శరీరాన్ని అనుకున్నప్పటికీ క్రతువులు అనేటువంటి సత్కర్మలు కనుక నువ్వు ఆచరించేటట్లయితే నీకు కలిగేవి మోక్షాలు ఇచ్చేటువంటి ఫలాలు దొరుకుతాయి. ఆ విధంగా నువ్వు మళ్ళీ ఆయన చేరతావు. ఇది రహస్యం. ఈ విధంగా ఎందుకు ఆ విధంగా ప్రార్థించాడు వ్యాసుడు? ఇంకో విధంగా ఎందుకు ప్రార్థించలేదు అంటే, పుట్టిన ప్రతి మానవుడు శరీరం లేనటువంటి ఒక భావనలో పరమాత్మకు దూరంగా జరుగుతాడు. జరిగినప్పటికీ వాడికి పరమాత్మను చేరాలనేటువంటి ఒక ఆకాంక్ష, తీవ్రమైనటువంటి ఆర్తి ఉన్నప్పుడు వాడి చేత నిర్వహించబడినటువంటి సత్కర్మల యొక్క ఫలితంగా వాడు మళ్ళీ మోక్షం అనేటువంటి ఫలాన్ని పొంది వాడు వెనక్కి వచ్చేసి పరమాత్మలో లయమైపోతాడు. ఇంకా మళ్ళీ జన్మించే అవకాశం లేదు. సో భగవద్గీతలో ఏ ప్రముఖమైనటువంటి ఉద్దేశంతో చెప్పబడిందో ఈ గరుడ పురాణంలో కూడా వ్యాసుల వారు విష్ణుమూర్తి యొక్క దృష్టి ఆశయం ఏమిటి అంటే, తన నుంచి వేరుపడినట్టుగా మానవులు భావిస్తున్నప్పటికీ వాడు తననే పొందాలనేటువంటి దాంట్లో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ విధంగా ఈ గరుడ పురాణంలో నీవు గనక సత్కర్మలు ఆచరించకపోయేటట్లయితే నీవు కొన్ని కష్టాల పాలు అవ్వాల్సి వస్తుందిరా నాయన. ఇందాక మనం పిల్లవాడికి చేయకాల్సింది చేపెట్టదని చెప్పాం కదా. ఆ విధంగా నువ్వు పక్క మార్గంలోకి వెళ్ళకు, తప్పు పనులు చేయకు, పాపాలు నిర్వహించకు. దానివల్ల ఏమవుతావంటే ఎల్లప్పటికీ నాకు దూరం అయిపోతావు. అర్థమైందా? నువ్వు ఒక కొమ్మలాగా దూరంగా జరిగినా కూడా నీ యొక్క మూలం నా దగ్గరే ఉంది. ఆలోచించండి, పరమాత్మ మనలోనే ఉన్నాడు కదా. ఆ విధంగా పరమాత్మ యొక్క దీనికి మనం లోపడే ఉన్నాం కదా, ఆయన యొక్క దీంతోనే కదులుతున్నాం కదా. అటువంటి వాడు నువ్వు స్వతంత్రుడు అని ఎట్లా అనుకుంటావు? అనుకోవడమే అవివేకం. కాబట్టి దీన్ని దాటాలి అంటే భగవంతుడి పట్ల నీకు సత్కర్మలు ఆచరించడం ద్వారా భగవంతుని యందు నీకు భక్తి ఉధృతం కావాలి. సత్కర్మలు ఆచరించాలి. దురాశతో, స్వార్థంతో, సంకుచిత భావంతో ఈ ప్రపంచంలో ఉన్న తెలివితేటల్ని ఒక నలుగురు అమాయకులను మోసం చేయడానికో అడ్డదోవలో సంపాదించడానికో ప్రయత్నం చేస్తే దాని ఫలితం ఏం జరుగుతుందనేది ఈ పురాణంలో ముఖ్యంగా చెప్పబడుతోంది. అది ఉద్దేశం. అక్కడ భగవద్గీతలో ఎంతసేపు నువ్వు ఏ విధంగా కర్మని ఆచరించి మనం చేరాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఒకవేళ చెయ్యకపోతే ఏం జరుగుతుందో ఈ పురాణంలో చెప్తున్నాడు. తేడా అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకన్నా ఎవరైనా చెప్పగలరండి? మంచిగుండరా బిడ్డ అని చెప్పుకున్నావు మొదట్లో. నువ్వు మంచిగుండకపోతే ఇట్లా అవుతుందిరా అని ఇక్కడ చెప్తున్నావు. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలండి?
సో అందువలన మేధస్సు మనందరికీ భగవంతుడు ఏమి ఇచ్చాడు? తెలివి. విచక్షణ జ్ఞానం అంటే మేధస్సు, బుద్ధిని ఇచ్చాడు. బుద్ధిని ఉపయోగించి ఇప్పుడు నీవు ఈ జన్మలో బతుకుండగానే ఎటువంటి మంచి పనులు చేస్తే నీకు మంచిదో నీకు తెలియపరచబడుతోంది. కాబట్టి వాటి నిన్నటి వరకు మనకు తెలియదు, ఓకే తప్పులు చేశాం, ఇవాళ తెలియపరచబడుతోంది. కాబట్టి ఇది తెలుసుకున్న తర్వాత అయినా కనీసం మన జీవితాన్ని మనం సరైన మార్గంలో నడుపుకునేటట్లయితే ఇక్కడ ఆ మధుసూదనుడు అనేటువంటి చెట్టుకి కాసినటువంటి ఫలాలు మోక్షం అనే ఫలం మనం అందుకుని మళ్ళీ మన మూలానికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉందనేది చెప్పడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రహస్యం, అంతరార్థం. ఓకే, సో ఆయన మనల్ని రక్షించాలి అనేది ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి ప్రార్థన యొక్క అంతరార్థం. ఓకే, ఆయన తర్వాత అయితే అష్టోత్తర శత దివ్య క్షేత్రాలలో ఒకటైన నైమిసారణ్యం. చూడండి, మనం 108 పుణ్యక్షేత్రాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సో అటువంటి వాటిల్లో నైమిసారణ్యం కూడా ఒక ఉత్తమోత్తమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ నైమిసారణ్యంలో గొప్ప తపస్సంపన్నులు, వేదాంగాలు తెలిసిన వారు, నిత్యం భగవన్నామం జపించేవారు. చూడండి, మనలాగా కాసేపు కాదు, ఎల్లప్పుడూ. అంటే వాళ్ళకి వేరే ప్రపంచ యావం ఏమి లేదు, అందుకని ఎప్పుడు చేస్తారు. అయితే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగి ఉన్నవారు, అంటే వాడు కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుందో జరగబోతోందో కూడా వాళ్ళు దర్శించగలరు, దివ్య దృష్టి సంపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు. అటువంటి మహర్షులు ఎందరెందరో ఆ నైమిసారణ్యంలో నివసిస్తున్నారు. అయితే వాళ్ళ చేత యజ్ఞాది క్రతువులు నిర్వహించబడుతున్నాయి ప్రతిరోజును. ఎందుకోసం చేస్తున్నారు అంటే లోకహితం కోసం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్న ఆ సౌనకాది మహర్షులను ఒకసారి పలకరించాలని సూత పౌరాణికుడు నైమిసారణ్యానికి విచ్చేశాడు. మనకు బిగిన్ అవుతుంది కథ ఇప్పుడు. ఎందుకని అప్పుడెప్పుడో వ్యాసుల వారు రాశారు. వ్యాసుల వారి శిష్యుడు సూత మహాముని. ఆయన ద్వారా ఈ గరుడ పురాణం అనేది సౌనకాది మునులకు, తద్వారా మానవ జాతికి అందరికి అందిస్తున్నారు. మీరు ఒక్కసారి భగవద్గీతకు వెళ్ళండి, అక్కడ కృష్ణుడు అర్జునుడికి డైరెక్ట్గా చెప్పాడు. అయితే వ్యాసుల యొక్క అనుగ్రహంతో విని చూచినటువంటి సంజయుడు మొత్తం ధృతరాష్ట్రుడికి ద్వారా చెప్పడం ద్వారా మనలాంటి గుడ్డి వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ అదే ఎగ్జాక్ట్గా జరుగుతోంది. ఫస్ట్ మహావిష్ణువు గరుడికి చెప్పాడు, అది వస్తుంది ఇప్పుడు, అది వస్తుంది. ఇక్కడ మనం ఎలా మొదలు పెడుతున్నాం అంటే వ్యాసుడితో మొదలు పెడుతున్నాం కాబట్టి తర్వాత వెనక్కి వెళ్తాం మూలానికి. సో వ్యాసుడు ఎందుకు రాశాడు అంటే ఉద్దేశం ఇదే, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా ఆయనలో చేరాలి, మోక్షం పొందాలి. సో అటువంటి సదుద్దేశం కలిగినటువంటి ఈ గరుడ పురాణం గురించి నైమిసారణ్యంలో ఉంటున్నటువంటి సౌనకాది మునులందరికీ ఆయన ఈ సూత మహాముని 18 పురాణాలని వాళ్ళకు వివరించి చెప్పాడు వచ్చినప్పుడల్లా. తర్వాత ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే చెప్పిన ప్రతిసారి అది కొత్తగా చెప్తాట. అంటే నీలో ఉత్సాహం తగ్గిపోకుండా. మామూలుగా ఇప్పుడు మేము బాగా చెప్తున్నాము, కొంతమంది ఆవలిస్తారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది వేరే చూసుకుంటూ ఉంటారు, ఏవో జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి, వాళ్ళ యొక్క ఆసక్తి మేము పూర్తిగా పొందలేకపోయామని అర్థం. అలా కాకుండా చెప్పేటువంటి వ్యాఖ్యాతకి ఏం శక్తి ఉండాలంటే మనోరంజకంగా వాడికి ఉత్సాహం కలిగేటట్టుగా, ఆసక్తి పెరిగేటట్టుగా ఏదైనా విషయాన్ని చెప్పాలి. అప్పుడు అతను ఏకాగ్రతతో వింటాడు. అది వక్తకు ఉండాల్సిన లక్షణం. సూత మహాముని దగ్గర ఆ విద్య, ఆ నైపుణ్యం చాలా విశిష్టంగా ఉంది. అందువల్ల ఆయన వచ్చినప్పుడల్లా ఈ మునులు అందరూ కూడా ఆయన్ని ఏదో ఒక కొత్త పురాణం చెప్పండి మాకు అని అంటే వాళ్ళు యోగం చేసుకుంటున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. పరిపూర్ణమైన యజ్ఞం చేస్తున్నారు, నిష్కామమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు, లోకహితం కోసం. అంతేగాని నాకు స్వర్గానికి వెళ్ళాలా, లేకపోతే అది కావాలా, కోట్లు కావాలా, అది అడగడానికి వాళ్ళు చేయటల్లా. వాళ్ళకి అవన్నీ తృణప్రాయం, అంటే గడ్డి పరకతో సమానం. వాళ్ళకి డబ్బు కోసం ఏడ్చేవాడు పిచ్చి వెధవ.
నీకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఎల్లప్పుడూ ఇవ్వబడుతుంది, అందులో అనుమానం లేదు. నువ్వెందుకు పరిగెడతావు? నువ్వు పరిగెడితే ఏమైనా కొత్తగా వస్తాయా? ఆయాసం తప్ప ఏమి రాదు. అందుకని నిర్లిప్తంగా వైరాగ్యంగా ఉండు, నీకు ఇవ్వవలసింది ఇవ్వబడుతుంది. మంచి పనులు చేస్తూ ఉండు. నీకు ఉన్న కొద్దిపాటితో మంచి పని చేయి, అప్పుడు నీ చేతులు బలం చేయబడతాయి ఇంకెక్కువ పనులు మంచి పనులు చేయడానికి. సో ఆ విధంగా నడుపుకుంటూ రావాలి. సో వాళ్ళు లోకహితం కోసం యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉండగా వాళ్ళని చూడాలనిపించి సూత మహాముని నైమిసారణ్యానికి వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పురాణ కథలను ఆసక్తికరంగాను అద్భుతంగా చెప్పడంలో సూత మహర్షి అగ్రగణ్యుడు. అప్పటికే ఆ మహర్షి వల్ల ఎన్నెన్నో పౌరాణిక గాథలను విని ఉన్నారు సౌనకాది ఋషులు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తదనం గోచరించే పురాణాలను వినాహాలన్న కుతూహలం వారిది. వింటున్న ప్రతిసారి వినూత్నమైన అర్థాలు స్ఫురించేవి. ఇక్కడుంది అసలు రహస్యం. మీరు భగవద్గీత లేక గురు చరిత్ర, సాయి చరిత్ర మీరు ఎన్నిసార్లు పఠనం చేస్తుంటే అన్నిసార్లు మీకు కొత్త కొత్త అంతరార్థాలు స్ఫురిస్తాయి. ఎందుకని అంటే నీ మనసు ఎప్పుడైతే దానిలో లగ్నం ఉందో, మనం లగ్నమైనంత మేర ఆ మందానికి మనకు రహస్యం వివరించబడుతుంది. మామూలుగా చదువుకుని వెళ్ళి అరగంట మూసేసాక పుస్తకం మూసేవాడికి ఏం అర్థం కాదు. దయచేసి వినండి. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి సద్గ్రంథాలని, పురాణ గ్రంథాలని చదివేటప్పుడు 1-2 సార్లు చదవాలి. ఎందుకని అంటే మొదటిసారి చదివేది ఆకళింపు కోసం, అవగాహన కోసం, ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడానికి. రెండోసారి మూడోసారి చదివేది దానిలో అసలు ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి. అప్పుడు గోచరించడం మొదలవుతాయి మనకి అంతరార్థాలు. సో ఆ విధంగా ఈ భగవంతుడి గురించినటువంటి విష్ణు సేవాశక్తి అని అక్కడ ఏం వస్తున్నాయి ఈ పురాణాలు వింటే, ప్రతిసారి వినూతమైన అర్థాలు స్ఫురించేవి. తర్వాత విష్ణు సేవాశక్తిని ప్రేరేపించేవి. విష్ణు సేవాశక్తి అంటే అర్థం ఏమిటండి? విష్ణుమూర్తి పూజ చేయడం అనే కాదు. విష్ణువు అందరిలోనూ ఉన్నాడు. నిన్న మీకు మనవి చేశాను, విష్ణుమూర్తి సృష్టి చేసేప్పుడు బ్రహ్మని ఆ పనికి ప్రయోగించి, నేను నారాయణ రూపంలో ఉన్నటువంటి నేను తేజోమూర్తిగా మారి ప్రతి జీవుల్లోనూ ఉంటున్నాను, ఉండబోతున్నానని చెప్పాను. నిన్న చెప్పాను ఆ విషయం మీకు. విష్ణువు అంటే అర్థమే సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అనేవాడు విష్ణువు. ఆయన ఎక్కడ ఉంటాడు? నారాయణుడు నీటిలో ఉంటాడు. సో అది అంతరార్థంలో వెళ్ళేటట్లయితే మన హృదయ కమలంలో ఉన్నటువంటి నీటిలో అక్కడ ఆయన తేలుతూ ఉన్నాడు. దాన్నే ఆయన వటపత్ర సాయి అని పిలువబడుతున్నాడు. సో ఈ విధంగా ఉండేటువంటి అందరిలో ఉండే పరమాత్మ ఆయన సేవ పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగించేవి ఈ పురాణాలు వింటే కలిగే భావం. వినేసి దులుపుకుని వెళ్ళిపోతే దానికి ఎవరు ఏం చేయలేరు. విన్న తర్వాత ఫలితం ఎలా ఉండాలి? మన మనసులో ఒక మార్పు రావాలి, మన చేత ఒక మంచి పని చేద్దామనేటువంటి సంకల్పం రావాలి. దానికి వైపుగా మనం ప్రయాణించడం మొదలుపెట్టాలి. సో ఆ విధంగా చేస్తాయి. కాబట్టి ఆ పురాణాల పట్ల ఆసక్తి చేత ఈసారి సూత మహర్షిని అటువంటి పురాణ కాలక్షేపంతో అలరింప చేయవలసిందిగా మునీశ్వరులు ప్రార్థించారు. ముని బృందం చేసినటువంటి సకల ఉపచారాలకు సంతుష్టుడై, ఇదే భగవద్గీతలో చెప్పింది గురువు పట్ల శ్లోకం, పరిప్రశ్న సేవ చేయాలి, పరిప్రశ్న వేయాలి. గురువు యొక్క మనసు ఎరిగి విషయాన్ని తెలుసుకోవడానికి ఆ శ్లోకం అది. కాబట్టి శిష్యుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే గురువు యొక్క మనసు ఎరిగి అతన్ని తన సేవతో సంతృప్తిపరిచి అప్పుడు వాడి దగ్గర నుంచి విషయం గ్రహించాలి. అంతేగాని నువ్వెంత అది చేస్తానడం కరెక్ట్ కాదు. ఓకే. సో ఆ గురువు పట్ల అత్యంత విశ్వాసం, భక్తి కావాలి. ఎందుకని? పరమాత్మని నీకు సంయోగం చేయిస్తున్నవాడు ఆ గురువు. అతని రుణం ఎన్ని జన్మ ఎత్తినా కూడా తీర్చుకోలేవు. అటువంటి గురువు చంద్రయార్యుడు. ఆయన పట్ల మన యొక్క భక్తి విధేయతలు ఏనాటికి తగ్గటానికి వీల్లేదు.
అది ఓకే. సో సుఖాసీనుడైన సూత మహర్షి అందరి వైపు సాదరంగా చూశాడు. విష్ణు కథా శ్రవణం పట్ల అనురక్తులు అవ్వడానికి మీ కారణం ఏమిటని దరహాసంతో ప్రశ్నించాడు. దరహాసం అంటే ఇది అంటే చిరునవ్వుతో అరే ఏమిటి విష్ణు పురాణం ఏదో అంటున్నారు, ఏమిటి ఆ విష్ణు పురాణం వినాలని ఎందుకు మీకు ఆసక్తి కలిగింది? ఏదో కారణం ఉండాలి కదా మీరు కథ చెప్పమని అడిగినప్పుడు. సో అది గరుడ పురాణం మనం ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం, దానికి కూడా ఉన్న అర్థం ఇప్పుడు వస్తుంది. అది అప్పుడు ఆ సౌనకాది మహాములు పౌరాణిక శ్రేష్ఠ సూతుడితో చెప్తున్నారు, ఎప్పటికప్పుడు క్రొత్తదనం గోచరించేలాగా పురాణ కథలను వివరించడంలో తమంతటి వారు మరొకరు లేరు. అదీకాక ఇంతవరకు మాకు తాము చెప్పిన శ్రవణానందకరమైనటువంటి గాథాలహరిలో బ్రహ్మదేవునికి సంబంధించిన పురాణాలు రాజసములు, రజోగుణానికి సంబంధించినవి. సృష్టి శివదేవునికి సంబంధించినవి తామసములు, తమోగుణానికి సంబంధించినవి. విష్ణుదేవునికి సంబంధించినవి సాత్విక గుణ ప్రధానమైనవి అని గ్రహించాం. మాకు అర్థమైపోయింది ఈ మూడు. ఎందుకని ఆ మూడు గుణాలు మనలో ఉన్నాయి, ఆ మూడు గుణాలు మనం నడిపిస్తున్నాయి. ఈ మూడు గుణాలని కంట్రోల్లో పెట్టుకుని ఆయన మన కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి పురాణ సృజనశీలి సాక్షాత్ వ్యాస భగవానుల ప్రత్యక్ష శిష్యులైన తాము ఎరుంగనిది ఏమి అంశమే లేదు, మీకు తెలియని విషయం లేదు గురుదేవా. ఎందుకని ఈ పురాణాలను సృష్టి చేసిన మహానుభావుడు వ్యాసుడు యొక్క శిష్యుడు నువ్వు, కాబట్టి నీకు తెలియని విషయం లేదు, మేము ఎందుకు అడుగుతున్నాము, తెలుసు నీకు అని వీళ్ళు చెప్పారు. సర్వజ్ఞుడైన తమ నోటి వెంట ఒక సాత్విక పురాణం వినాలన్న ఆకాంక్ష మాకు ఎన్నాళ్ళుగానో ఉంది. తమ రాకతో అది ఈనాటికి నెరవేరుతుందన్న సంతోషం కొద్దీ అడుగుతున్నాం. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు కలిగించే విష్ణు సంబంధ గాన సుధారసాన్ని మాకు ప్రసాదించ కోరుతున్నాము. అంటే ఏ పురాణాన్ని విన్నా కూడా మానవుడికి తన జీవితంలో ఉన్నటువంటి 4 పురుషార్థాలు కామ మోక్ష ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 4 చతుర్విధ పురుషార్థాలని చెప్తారు. అందుకని వివాహ సమయంలో ఈ 4 క్రతువులు నువ్వు చేసేటప్పుడు భార్యతో సహకరిస్తూ భార్యతో కలిసి చేస్తావా అని ఆ పిల్ల తండ్రి అడుగుతాడు. సో ఆమెతో కలిసి నేను నాతి చరామి అని మనం ప్రామిస్ చేస్తాం. అందువలన ప్రతి భర్త ధర్మానికి సంబంధించిన విషయాల్లోనూ మోక్షానికి సంబంధించిన విషయాల్లో కూడా, ఎందుకంటే డబ్బు సంపాదించే విషయంలో కోరికల విషయంలో ఆవిడ ఎల్లప్పుడూ నీకన్నా ముందు చేయగానే ఉంటుంది. ఎందుకని ఆవిడ సంసారం ఆవిడకి కావాలి, అది తప్పేం కాదు. కాకపోతే ధర్మము మోక్షముకు సంబంధించిన విషయాల్లో ఆవిడికి ఆసక్తి కలిగించి ఆవిడ్ని తీసుకొచ్చి ఆ మార్గంలో కూడా వాడు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఆమె తండ్రికి చేసినటువంటి వాగ్దానం వలన ఆ బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. అందువలన భార్యని కూడా ఇటువంటి విషయాల్లో తప్పక తీసుకుని రావాలి, వాళ్ళకి అవకాశాన్ని కలిగించాలి. అంతేగాని నా మందల్ని నేను చేసుకుంటా అని అనుకోవడం పురుషుడుగా ఒక భర్తగా మన యొక్క పొరపాటు. డ్యూటీ ఫెయిల్ అవుతున్నాం, ప్రామిస్ ఫెయిల్ అవుతున్నాం. సో ఆ విధంగా విష్ణు పురాణం చదివితే ఏం జరుగుతుంది, ఈ 4 పురుషార్థాలు సాధించేటువంటి మార్గం దొరుకుతుంది. అటువంటి గాన సుధారసాన్ని మాకు ప్రసాదించండి తండ్రి అని వాళ్ళు సూత మహాముని ముక్తకంఠంతో పలికారు. ఆ తర్వాత సౌనకాది మహర్షులను ఉద్దేశించి, మునీశ్వరులారా, మీరు అన్నీ తెలిసిన వారు. ఎందుకంటే ఇందాకే చెప్పాడు 24 గంటలు భగవంతుడు చూసేవాళ్ళు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళు, లోకహితం కోసం యజ్ఞాలు చేసేవాళ్ళు. వాళ్ళకి తెలియని విషయం ఏముంది న్యాయానికి మాట్లాడితే? అయినప్పటికీ ఇక్కడ ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఏమిటంటే వినేవాడిలోనూ పరమాత్మ ఉన్నాడు, చెబుతున్న వాడిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఇక్కడ పరమాత్మ చెబుతున్నట్టు నటిస్తున్నాడు, అక్కడ పరమాత్మ వింటున్నట్టు నటిస్తున్నాడు. చూడండి రహస్యం, జరిగేది మొత్తం పరమాత్మ దృష్టిలోనే, ఇద్దరూ భిన్నం కాదు. కానీ శరీరమైనటువంటి భేదం ఉంది కాబట్టి ఒకడు వినేవాడుగా ఒకడు చెప్పేవాడుగా నటించడం జరుగుతుంది. నటించి మనకు తెలియపరుస్తున్నాడు.
వాళ్ళు అక్కడ నటిస్తున్నారు, మనం నిజంగా అందులో జీవిస్తున్నాం. గురువు వేరు, మనం వేరు, నేను నా కుటుంబం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి ఒక సంకుచిత సంకల్పంతో మనం జీవిత యానం చేస్తున్నాం. అది తప్పు అని తెలియపరచడానికి ఇందులో ప్రయత్నం జరుగుతోంది. నిజానికి సాధకులుగా మామూలు జీవనం చేస్తున్న మనుషులందరికీ కూడా జ్ఞానం లేదనుకోవడం తప్పు. అందరికీ ఉంది. కాకపోతే ఆ జ్ఞానము మన యొక్క స్వార్థ చింతన ద్వారా ఒక తెర అడ్డం పడి మాయలో పడి సంసారము, ఇల్లు, వాకిలి, నేను అనేటువంటి దృష్టిలో భగవంతుడికి మనం దూరం అవుతున్నాము. ఏ విధంగా అయితే ఆ చెట్టు యొక్క కొమ్మ దూరంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా మనం దూరంగా వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాం, వెనక్కి రావట్లేదు. అది జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతుంది. మునీశ్వర్లారా, మీరు అన్నీ తెలిసిన వారు, మీకు తెలియక అడిగారని అనుకోను నేను. అయినా మీ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నేను ఒక పురాణాన్ని వినిపించబోతున్నాను. అదే గరుడ పురాణం. సావధానంగా వినండి అని అన్నాడు. తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు. మహాత్మా, లోకంలో ఇంతవరకు మేము తమ ద్వారా విన్న పురాణాలన్నీ, ఇక్కడ చూడండి ఎంత చక్కని పాయింట్ వస్తోంది ఇక్కడ, స్వర్గలోక ప్రాప్తిని కలిగించే మార్గాలను బోధించినవి. అన్ని పురాణాలు ఏమిటి? ఇది చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెడతావు, అవి చెప్పడమే. ఆ వ్రతం చేసుకో, స్వర్గానికి వెడతావు, ఈ యజ్ఞం చేయి, స్వర్గానికి వెడతావు అని అన్నీ కూడా స్వర్గలోక ప్రాప్తిని గురించి చెప్పేవే తప్ప మోక్షదాయకమైన ఆ పురాణాలు అన్నిట స్వర్గ సౌఖ్యాల ప్రస్తావన ఉన్నదే తప్ప నరకం గురించి కానీ, నరకంలోని పాపాత్ముల యాతనల గురించి కానీ, యాతన అంటే కష్టాలు, యాతనల గురించి కానీ అంతగా తెలియపరచబడలేదు. ఇంతవరకు మీరు పాజిటివ్గా చెప్పుకుంటారు. భగవద్గీత కూడా అదే నేను చెప్పింది, పాజిటివ్గా చెప్పాం. ఇక్కడ నెగిటివ్ కూడా అవసరం. అందుకని గరుడ పురాణం దానికి పాజిటివ్ చెప్పి ఇప్పుడు నెగిటివ్ మనం రావాలి. అందుకే గురుదేవులు మన చేత గరుడ పురాణం పారాయణ చేయిస్తున్నారు. ఇది రహస్యం. మనం నిమిత్త మాత్రం, మన దగ్గర ఏం లేదు, నిర్ణయం వాళ్ళది. సో ఇవాళ గరుడ పురాణం వినడంలో ఏమిటి అంటే, మానవులందరూ కూడా నరకలోకం అంటే ఏమిటి, నరకలోకంలో పడినటువంటి ఈ జీవులు పొందేటువంటి కష్టాలు, యాతన అనుభవిస్తున్నవి ఏమేమిటో వాటి గురించి మాకెవరు చెప్పలేదు. అందువలన అవి అంతగా తెలియపరచబడలేదు, మాకు చెప్పలేదు. పుణ్యాత్ములకు సుఖదాయకమయ్యి, చూడండి ఈ గరుడ పురాణం పుణ్యాత్ములకు సుఖదాయకమై పాపాత్ములకు దుఃఖదాయకమై వెళ్ళడానికి వీలుగాని నరకలోకం గురించి కూడా వినాలని ఉంది. ప్రపంచంలో జీవులు ఏ ఏ కారణాలను బట్టి జనన మరణ సంసార చక్రంలో తగులుకుంటున్నారు. భగవద్గీతలు ఇదే కదని మనం చూసాం. ఎలాంటి కార్యాలు చేయడం వల్ల ఇక్కడ చెప్తున్నాడు వైకుంఠలోకవాసులుగా. ఆయన చెప్తున్నాడే, నాది ఏమిటి పరంధామం, పరమంధామం అంటే ఆ అత్యంత ఉత్కృష్టమైనటువంటి నివసించే ప్రాంతం వైకుంఠలోకం. అక్కడికి నేను తీసుకెళ్ళిపోతాను. ఇక నువ్వు సావు బతుకులు ఏం లేవు, నీకు మళ్ళీ జన్మకొచ్చే ప్రశ్న లేదు. నన్ను తెలుసుకో, నీలోనే ఉన్నాను, నన్ను తెలుసుకో, నాలో కలిసిపో. ఇది భగవద్గీతలో ముఖ్యంగా చెప్తున్న విషయం. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎటువంటి పనులు చేయడం వల్ల వైకుంఠలోకవాసులుగా మానవులు మారవచ్చో, ఎలాంటి పాపకృత్యాలకు పాల్పడడం వలన యమలోకవాసులుగా మారుతున్నారు. అటు మనం యాక్చువల్గా వైకుంఠానికి వెళ్ళాలి మనం అందరం మానవ జన్మకు వచ్చాక. ఎందుకని తర్వాత జన్మలు లేవు మనకి. అయినప్పటికీ మనం అందరం యమలోకానికి ఎందుకు వెళ్తున్నాం? ఇట్లా ఎందుకు జరుగుతోంది? ఏ కారణం వలన మనుషులకి తీరని వ్యాధులు కలుగుతున్నాయి. తర్వాత ఎప్పుడు ప్రేతం అంటే శరీరం వదిలేసినటువంటి దాన్ని ప్రేత అంటారు, పిశాచం. దానికి మళ్ళీ జన్మ ఎప్పుడు కలుగుతుంది? ప్రేతకి. అంటే మనం చచ్చిపోగానే ప్రేత అయిపోయాం, ప్రేతకు మళ్ళీ జన్మ ఎప్పుడు కలుగుతుంది? దేనివల్ల ఆ ప్రేత జన్మ నుంచి విముక్తి లభిస్తుంది? అక్కడ ప్రేతగా మారిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి దీనివల్ల వాడికి మళ్ళీ ముక్తి లభిస్తుంది? ఏ ఏ పుణ్యకార్యాలు ఆచరించడం వలన ప్రేతానికి ఆ నికృష్ట జన్మ నుంచి మోక్షం లభిస్తుంది? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి.
ఏ ఏ పుణ్యకార్యాలు ఆచరించడం వల్ల అంటే ప్రేతగాన్ని వెళ్ళి నువ్వు చేయగలిగింది ఏం లేదు. నీ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలు ఆచరిస్తే ఈ ప్రేతగా మారినటువంటి జీవి వాడు విముక్తి పొందుతాడు. అందుకని పెద్దలు పోయిన తర్వాత ఖచ్చితంగా మొదటి 12 రోజులు మనం వాళ్ళ తీర్థ కార్యం చేయవలసిందే. దానిలో పితృకార్యం చేయకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకని వాడు వాయురూపంగా మొదట ఏర్పడి తర్వాత అంగుష్ట ప్రమాణంగా మారడానికి ఈ 10 రోజుల పాటు వాడికి పెట్టిన ఆహారమే వాడిని ఒక స్థూల రూపానికి తీసుకొస్తుంది. అలా స్థూల రూపానికి వచ్చినటువంటి వాడినే యమభటులు ఈ ప్రయాణం చేయిస్తూ తీసుకెడతారు. వస్తుంది దానికి సైంటిఫిక్ రీజన్ అంతా కూడా వస్తుంది. ఓకే, సో ఏ ఏ పుణ్యకార్యాలు ఆచరించడం వలన ప్రేతానికి ఆ నికృష్ట జన్మ నుంచి మోక్షం లభిస్తుంది. నికృష్టం అంటే అదో యోనులు, తమో గుణంలో ఉంటే అదో యోనులకు పెడుతుందని చెప్పాడు కదా, అదే ఇది, అంతకన్నా ఇంకేం లేదు. తమో గుణం అంటే ఏమిటి? జంతుజాలాలు ఉన్నాయి, రకరకాల జంతువులు ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నది, అన్ని అంగాలు ఇవ్వబడినాయి, మేధస్సు ఇవ్వబడింది. అది ఏ విధంగా వాడు మోక్షంలోకి వెళ్ళే అవకాశం ఉంది చెప్పమని అడుగుతున్నారు. ఇదంతా మాకు విశదంగా చెప్పవలసిందిగా వేడుకుంటున్నాము అని ప్రార్థించారు సౌనకాది మునులు. ఋషిశ్రేష్ఠులారా, బ్రహ్మాది దేవతలందరికీ దేవుడైన వాడు, మనం అన్నమాచార్య కీర్తనలో కూడా చూసాం, బ్రహ్మాదులకు ఇదే పరచింత, బ్రహ్మకన్న తండ్రి అయిన పరమాత్మ చింత. సో అందరూ చేసేది ఆ పరమాత్మ యొక్క ఇదే. సర్వాంతర్యామి, అన్ని ప్రాణుల్లోనూ ఉండేటువంటి వాడు లోపల. అవలీలగా సృష్టి స్థితి సంహారములు నిర్వర్తించగలిగిన వాడు, పురుషోత్తముడు, పరమపదవాసి అయిన శ్రీ విష్ణు భగవానుని సేవిస్తున్నటువంటి గరుత్మంతునికి కూడా ఒకానొక కాలంలో సరిగా ఇటువంటి సందేహాలే కలిగాయి. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్నది సూతముని, సౌనకాది ఋషులు. అసలు ఆరిజిన్ ఎక్కడుంది అంటే అత్యంత తీవ్రమైనటువంటి తపస్సు చేసి విష్ణు పాదాల దగ్గర స్థానం సంపాదించుకున్నటువంటి గరుత్మంతుడు కూడా ఒకప్పుడు తను పొందినటువంటి ఈ స్థాయిని మిగతా వాళ్ళు పొందలేకపోయారే అనేటువంటి బాధ కలిగింది. అందుకోసం అతను ఏమడిగాడంటే, మరి లోకంలో ఇంతమంది కష్టాలు పడుతున్నారు, నీ దగ్గరికి వచ్చి హాయిగా ఉండొచ్చు కదా, మరణ జన్మ చక్రం నుంచి బయటపడిపోయి నీ దగ్గరకు వచ్చి విష్ణులోకంలో హాయిగా ఉండొచ్చు, అటువంటి దానికి దూరమై ఎందుకుంటున్నారు అని అడగడం వల్ల విష్ణుమూర్తి వాడికి చెప్పడం మొదలుపెట్టాడు ఈ గరుడ పురాణం. సో గరుడు కూడా ఇలాగే అడిగాడు. మీరు ఇప్పుడు అడిగినట్లుగానే, ఇది సూత మహాముని వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఇప్పుడు అడిగినట్లుగానే లోకోపకారం నిమిత్తం గరుడు వాడి కోసం అడగలేదు. ఏ జ్ఞాని యోగి కూడా వాడి కోసం ఏమీ కోరుకోడు, వాడి కోసం ఏమీ చెయ్యడు. ఏది చేసినా పరోపకారం లేక పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం, 2 కారణాలకే వాడు పనిచేస్తాడు. సో శ్రీమన్నారాయణమూర్తిని గరుడు ఇలాగే అడిగాడు. జగదీశ అంటే గరుడు మాట్లాడిన మాటలు. జగదీశ అంటే జగత్తు మొత్తానికి ఈశుడివి, అంటే భర్తవి, రాజువి. లోకంలోని జీవులు ఏ కారణం చేత జన్మ మరణాలను పొందుతున్నారు? ఫస్ట్ పాయింట్. ఓకే, వారికి స్వర్గప్రాప్తి కానీ నరకవాసం కానీ ఏ రీతిగా కలుగుతోంది? మనకి ఇందాక భగవద్గీతలో మనం చూసుకున్నాం, తమో గుణంలో ఉండి తమో గుణంలోనే వెళ్ళిపోయిన వాడికి కింద అదో యోనుల్లో నరకలోకానికి వెళ్ళే యోగ్యత ఖాయం. కొన్ని సమానంగా అటు ఇటు పాపపుణ్యాలు చేసుకుంటూ వచ్చినాడు, మామూలుగా మనుష్య లోకంలో రజోగుణ సంబంధమైనటువంటి మానవ జన్మకు వస్తాడు. తర్వాత ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఊర్ధ్వం గచ్చంతి, పైకి వెళ్ళడానికి ఎవడైతే ముందుకు ప్రయాణం చేస్తున్నాడో వాడు మోక్షానికి వస్తున్నాడు. కేవలం సత్కర్మలు సాత్విక గుణంతో చేసుకుంటూ వెళ్ళేవాడికి స్వర్గలోక ప్రాప్తి వస్తుంది. వాడైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, అక్కడి నుంచి పరమాత్మను తెలుసుకొని ఊర్ధ్వం గచ్చంతి, పైకి వెళ్ళాల్సిందే వాడు. ఇది ఒకటే మార్గం, మానవ జన్మలోనే ఉంది, ఇంకే జన్మలో లేదు. ఓకే, తర్వాత వారికి స్వర్గప్రాప్తి కానీ నరకవాసం కానీ ఏ రీతిగా కలుగుతున్నది? ఏ పాపాల వలన ప్రేత జన్మ కలుగుతున్నది? ఆ జన్మ వదలడానికి
ఎటువంటి కార్యాలు ఆచరించవలసి ఉన్నది, ఏ పుణ్యకర్మ ఆచరణం వల్ల నీ లోకాన్ని పొందుతున్నారు, విష్ణు లోకాన్ని. ఇది కదా అందరం, మనకందరి గోల్ ఏమిటి? జన్మ మరణాలు లేనటువంటి విష్ణు లోకంలో మనందరం నివాసం ఉండాలి. అందుకని మనం మామూలుగా ఏమైనా క్రతువులు చేసినప్పుడు బ్రాహ్మణులు పండితులు ఆశీర్వదించేది ఏమిటంటే నిత్య బ్రహ్మలోక వాస ప్రాప్తిరస్తూ అంటారు. అంటే నువ్వు ఎప్పుడూ కూడా బ్రహ్మలోకంలో పరమాత్మతో ఉండేటువంటి నీకు యోగ్యత కలగాలి అని ఆశీర్వదిస్తారు. దానిలో ఉన్న అర్థం ఇది. ఎందుకని ఒక పుణ్యకార్యం నీ చేత ఆచరించబడింది కనుక అటువంటి వరం నీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే కేవలం ఆ పుణ్యకర్మాలు చేసినంత మాత్రం చేత పక్కన చేసే పాపకర్మలు చేస్తే మాత్రం ఈ వరం పనిచేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ దానికి అదే లెక్క, కుడి చేయి ఎడం చేయి. ఓకే, ఇప్పుడు మనమందరం ఎక్కువ మంది ఏమనుకుంటున్నాం అంటే గురువారం నాడు బాబా గుడికి, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతే కొబ్బరికాయ కొట్టేస్తే మనం అన్నీ పోయినాయని మనం అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది నిజం కాదు. భగవంతుడు కూడా ఏ లెక్కకు ఆ లెక్క విడిగానే వేస్తాడు. అందువలన నీవు మంచి పనులు చేయడానికి ప్రవర్తిస్తున్నంత ఆసక్తిగా చెడ్డ పనులు చేయడం పట్ల కూడా విరక్తి కావాలి. పాపాలు చేయడం పట్ల స్వార్థం, సంకుచితత్వం, భార్య, పిల్లలు, ఆస్తులు, దొడ్డిదోవలు సంపాదించడం, ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుందే నువ్వు ఈ పనులు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఈ మందాన్ని నీకేస్తారు, కొన్నాళ్ళు స్వర్గలోకంలో నేను ఉంచుతాం. భగవద్గీతలో చెప్పాడు కదా, నేను ఒక విశాలమైనటువంటి లోకంలో నిన్ను కొన్నాళ్ళు రెస్ట్ ఇస్తాం మంచి పనులు చేసినందుకు. పుణ్యం క్షీణం అయ్యే వరకు నువ్వు అక్కడే ఉంటావు. పుణ్యక్షీణం అయిపోగానే మళ్ళీ మనిషి జన్మ కిందకి రావాల్సింది. ఒక సందంతే కిందకు వచ్చి పడతాం. అప్పుడు మిగిలిపోయిన పాపాలు అనుభవించాలి. పుణ్యం అయిపోయింది ఖర్చు, కాబట్టి కిందకు వచ్చి మళ్ళీ పాపాలు అనుభవించాలి. సో ఇటువంటి ఏర్పాటు ఉంది. కాబట్టి అవన్నీ ఏం జరుగుతున్నాయని చెప్తూ నీ లోకాన్ని పొందుతున్నారు. అసలు పాపాలను నివర్తింపజేసే కర్మలు ఉన్నాయా? పాపాలు పోవడానికి ఏమైనా కర్మలు చేస్తే సరిపోతుందా? సాటి లేని ఆనందస్థానం అనదగ్గ ఈ వైకుంఠలోక ప్రాప్తి కోసం జీవుడు ఏం చేయవలసి ఉంటుంది? భగవద్గీత కూడా అదే చెప్పింది. ఆచరించాలి. తర్వాత అది అయిపోయిందమ్మా, అది అయిపోయింది. దయవుంచి ఇదంతా నాకు సవిస్తరంగా తెలియపరిచి ఈ దాసుని కరుణించండి అని విష్ణుమూర్తిని గరుడు ప్రార్థించాడు. ఆ విషయాన్ని ఇక్కడ సూత మహాముని ఈ సౌనకాదిమునులకు చెప్పాడు. అప్పుడు పరమాత్మ విష్ణుమూర్తి గరుడుడితో చెప్తున్నాడు. ఇవన్నీ ఇందాక చదివినటువంటి సంస్కృత శ్లోకాల్లో ఉన్నదే ఇవి. దాని యొక్క తెలుగు మనకు అర్థమయ్యే భాషలో రాయబడినటువంటి తెలుగు చేత. పరాక్రమశాలి గరుక్మంతుడా, చక్కటి ప్రశ్న వేశావు, కానీ ఇది పూర్తిగా బహిర్గతపరచడం భావ్యం కాదు. ఎందుకంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, అనర్హుడి దగ్గర ఈ విషయాలు మనం ప్రస్తావించకూడదు. ఆసక్తి లేని వాడి పట్ల ఈ విషయాలు మనం ప్రస్తావించకూడదు. ఎందుకనంటే అవి దుర్వినియోగం అవుతాయి. కాబట్టి భగవంతుడు ఉనికి పట్ల ఒక విశ్వాసం ఉన్నటువంటి సాధకుడికి మనం ఇవి చెప్తే తొందరగా అది నాటుకుంటుంది. భూమి పదును చేసిన తర్వాత కదా మీరు విత్తు పెడతారు వ్యవసాయానికి. కాబట్టి ఏ విధమైనటువంటి పదును పెట్టే పని జరగకుండా అక్కడ విత్తు పెడితే ఏమవుతుంది? విత్తు పాడైపోతుంది, చెట్టుగా మొలకెత్తదు. అందువలన అటువంటి పరిశ్రమ, కొంత సాధన లేనటువంటి వాళ్ళ దగ్గర ఈ విషయాన్ని చెప్పడం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి వేశారు. కాబట్టి బహిర్గతం పరచడం భావ్యం కాదు. అత్యంత రహస్యమైనవి అయినప్పటికీ నీవు జిజ్ఞాసతో ప్రశ్నించావు కనుక, చూడండి మొదటి పాయింట్. అంటే భగవంతుడు కూడా భక్తులను 4 రకాలుగా వర్గీకరించాడు భగవద్గీతలో. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఈ జిజ్ఞాసువు పట్ల, జ్ఞాని పట్ల పరమాత్మకి అత్యంతమైనటువంటి కరుణ. ఈ జిజ్ఞాసువు జ్ఞాన మార్గానికి ఇంకా రాలేదు, జ్ఞాన స్థితికి రాలేదు, అయినప్పటికీ అది తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాడికి
ప్రోద్బలం ఇవ్వాలి. అందుకోసమని నువ్వు జిజ్ఞాసతో అడిగావు, నీ స్వంతం కోసం కాదు. కనుక నీ దగ్గర దాస దగ్గర రహస్యాలు ఏమీ లేవు కనుక భగవద్గీతలో నీకు అసూయ లేదురా అర్జున, అందుకోసం నీకు ఈ భగవద్గీత నీకు చెప్తున్నాను అన్నాడు. అలాగే గరుత్మంతుడు కూడా తన స్వార్థం కోసం కాకుండా తోటి ప్రాణుల పట్ల దయతో సానుభూతితో అడిగాడు కనుక నేను దాచకుండా నీకు చెప్తున్నాను అంటూ సర్వవ్యాపి, సకల లోకారాధకుడు, జలస్వరూపుడు, సకల కృత్యాలకు కారకుడు, అంటే అన్ని పనులకి కారణం ఆయన. ఈ లోపల ఆయన చైతన్యం ఉంటేనే మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. కారకుడు, సర్వం చూసేవాడు. మీ అందరికీ ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. కేవలం మన మనసులో ఒక సంకల్పం వస్తే దాన్ని తెలుసుకునేవాడు ఆయన హృదయంలో మనకి ఇక్కడే కూర్చున్నాడు అంతర్యామి. కాబట్టి అన్నీ చూసేవాడని ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు. అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చెప్పటానికి ఉపక్రమించాడు, మొదలుపెట్టాడు. వైనతేయ అంటే వినతి యొక్క కొడుకు గనక వైనతేయుడు. వెళ్దాం, ఇది అయిపోతుంది, నెక్స్ట్ పేజ్లో అయిపోతుంది, నెక్స్ట్ పేజ్ అయిపోతుంది. వైనతేయ యమమార్గం వినేవారికి కూడా భయాన్ని కలిగించేదే. ఎందుకు అసలు గరుడ పురాణం మనం వినడం లేదు, అందరం భయపడుతున్నాం అంటే అది చూస్తే మనకు కొద్దిగా బోరాన్ అయిపోతుంది. కాదు, బోరాన్ మా తెలంగాణ మాట ఇది, ఉర్దూలోది. హైరానే బోరాన్ అంటే గుండె గాబరా అయిపోయిందనమాట అది. సో భయాన్ని కలిగించేది. ఎవరు పాపకార్య ఆసక్తులు అంటే పాపకార్యం చేయడం వలన ఆసక్తి కలిగిన వాళ్ళు, ఎవరు దయాధర్మాలను విడనాడి సంచరిస్తారో అంటే వాడికి దయాధర్మం ఏముండదు. ఎంగిలి చేతితో కాకిని కూడా విదిలించాడు. ఎందుకని ఆ చేతికి అంటుకున్న 4 మెతుకులు పోయి దానికి దొరుకుతాయేమో అని భయం. అందుకని నేలంతా నాక్కుని చేతిని విదిలిస్తాడు అన్నమాట కాకిని. అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు శాస్త్రాలను సన్మార్గులను నిరసిస్తూ ఉంటారో, అంటే శాస్త్రం చెబితే అది ఎక్కడుంది నాకు చూపి భగవంతుడిని అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అంటే విశ్వాసం లేదు కనుక అటువంటి అనుమానం కలిగే అవకాశం ఉంది. అలాగే సన్మార్గుల్ని, మంచి పని చేసేవాడిని విమర్శించడం, తిట్టడం, కొట్టడం, ఏ రకంగా వీలైతే వాని యొక్క కాళ్ళు చేతులు లాగేయడానికి ప్రయత్నం చేయడం, ఇవి సంఘంలో జరుగుతున్న విషయాలు. ఆ సంగతి ఆయన కూడా తెలుసు కనుక చెప్పాడు. తర్వాత ఎవరు ఆత్మస్థుతి పరాయణులై ఉంటారో, నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు అని ఎవడైతే సెల్ఫ్ డబ్బా అంటాం, ఆ ఆత్మస్థితి అది కొట్టుకుంటూ ఉంటాడో వాడు. ఎవరు వినయశీలురు, ఐశ్వర్యం చేత మదం కలిగి వర్తిస్తారో, ఒరిజినల్గా వాడికి వినయం ఉంది, మంచివాడే, కానీ ఎప్పుడైతే సంపద వచ్చిందో వాడిలో అహంకారం వచ్చేసింది. లేనప్పుడు చాలా వినయవంతుడు, మర్యాద గలవాడు, గురువుగారు అని తిరుగుతుండేవాడు. ఒక్కసారిగా డబ్బు వచ్చింది, గురువుని లెక్క చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకని ఆ వచ్చినటువంటి ఐశ్వర్యం తెచ్చే మదం, దానివల్ల వాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. సో ఎవరికి మోహం వికారం ఉంటాయో, మోహం అంటే ఆసక్తి, వికారం మంచి మాట చెప్తే వాడికి వికారం కలుగుతుంది. వికారం అంటే అర్థం ఇది. ఇక్కడ చెప్తా ఏందే బోరు కొడుతుంది, ఎప్పుడు చెప్పినా గురువుగారు ఇదే మాటలు చెప్తాడు, బోరు కొడుతుంది కొంతమందికి. అర్థమైందా? తర్వాత కామం చేత ఎవరు పీడింపబడుతుంటారో, ఇప్పుడు జరుగుతున్నదే కదండి. చిన్నపిల్ల అని కూడా విచక్షణ లేకుండా కామం చేత పీడింపబడుతున్నారు మానవులు. వాడు చేసే దుష్కృత్యాలు ఇంత అంత అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఖాయంగా నరకానికి పోతారు. ఇంక ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇట్లాంటి విషయాలు చెప్తాం కనుక గరుడ పురాణం అంటే భయం. నాకేమీ తెలియకుండా ఉంటే నేను చేసిన పాపం చేసుకుంటా పోతూ ఉంటాను. నేను చెప్తే జర తక్లీఫ్ వస్తుంది. అది మైండ్కి పట్టుకుందనుకో, చేస్తూ ఉంటే ఇది ఏమన్నా ఉన్న పని చేయాలన్నా చేయకూడదా అని అనుమానం వస్తుంది. అది జ్ఞానవంతులు శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. శీలవం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? క్యారెక్టర్. కామం చేత బడనివాడు. కామం 2 రకాలు. ఒకటి ఆస్తిపాస్తుల పట్ల కామం, కోరిక. 2 స్త్రీ వ్యామోహం.
ఈ రెండూ లేకుండా ఒక నిజమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి సత్ప్రవర్తన కలిగిన వాడు శీలవంతుడు. అటువంటి వాళ్ళు ఉత్తమ గతిని పొందుతారు. పాపాత్ములు దుఃఖితులై యాతనను పొందుతారు, కష్టాలు పడతారు. వారు తాము లోగడ చేసిన పుణ్య పాపముల ఫలితములను విధిగా అనుభవిస్తారు. తప్పగా దేర్ ఇస్ నో ఎస్కేప్, నో ఎగ్జంప్షన్. నేను సీఎం గారి క్యాండిడేట్ని తప్పకుండా నాకు వదిలేయడానికి వీల్లేదు. టీటీడీ మెంబర్ని నాకు దర్శనం ముందుగా ఏమైనా లోపల ఊరిపోతానడానికి వీల్లేదు. నువ్వు ఏమి ఇచ్చినా అవి నడవవు ఇక్కడ. ఓకే, రికమెండేషన్స్ లేవు. తర్వాత కర్మయోగాన్ని అనుసరించి, అంటే మరి కర్మ చేయమని కృష్ణుడు చెప్పాడు కదండి. ఇక్కడ సకామమైనటువంటి కర్మని ఆచరిస్తూ ఆదివ్యాధులను అనుభవిస్తారు. అందుకోసం ఆదివ్యాధులు అంటే చాలా దుర్భరమైనటువంటి వ్యాధులు, ఇక రకరకాలు. వాడికి జీవితాంతం దాంతో బాధపడుతూనే ఉంటాడు శరీరం వదిలేసే వరకు. సో ఇది ఎవరికి వస్తుందయ్యా అంటే కర్మయోగాన్ని సకామంగా కోరికల కోసం, అవి తీర్చుకోవడానికి కోసం పనిచేయడం, అడ్డమైన మార్గాల్లో చేయడం, ఇటువంటి వాడు. కాకుండా మనకు మార్గం ఏం చెప్పాడు భగవద్గీతలో? నిష్కామ కర్మ చేయండి అన్నాడు. కర్మ చేయకుండా ఉండడానికి ఎవరికీ అవకాశం లేదు. అందువల్ల నిష్కామమైన కర్మ చేయి, ఈ ఆదివ్యాధులు నిన్ను బాధించవు. రైట్. తర్వాత ఇంత అయినా వారికి జీవితం మీద ఆశ పోదు. ఇంకా 2 ఏళ్ళు ఉంటే బాగుండు కదా, ఇంకా సంపాదించవచ్చు అని ఆశ. ఈ తొందరగా పరమాత్మ తీసుకెళ్ళిపోమని కోరుకునేవాడు నిజాయితీగా 1,00,000లో 1-2 ఏమన్నా ఉంటారేమో నాకు తెలిసి. 100లో సంఖ్య, 1000లో సంఖ్య తీసేయి, 1,00,000 ఎవడన్నా ఒకడు ఉంటాడేమో. పరమాత్మ ఈ చాలు నాకు అందింది, నన్ను తీసుకెళ్ళిపో, నాకు ఇవి వద్దు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు నాకు వద్దు, నన్ను తీసుకెళ్ళిపోమని అడిగేవాడు నిజమైన విరక్తితో 1,00,000లో ఒకడు ఉంటే గొప్ప విషయం. కాబట్టి ఆ మిగతా అందరికీ ఏమిటి? జీవితం మీద ఆశ ఉంటుంది. ఈ సమయంలో మృత్యుస్వరూపమైన కాలం, అంటే నువ్వు ఈ విధంగా దోచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ అక్కడ గడియారం వెనకాల పనిచేస్తుంది. మన వెనకాల పెద్ద గంట గడియారం, ముళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. పుట్టినరోజు అయిందని మనం సంతోషంగా గడుపుకుంటున్నాం, కానీ చావుకి దగ్గర అవుతున్నామని మాత్రం ఏ దురదృష్టవంతుడు గుర్తుంచుకోవడంలే. పక్కవాడు చచ్చిపోతే వెళ్ళి చూసి వస్తాం, కాసేపు అయ్యో సచ్చినాడే అనుకుంటాం. ఇంటికి రాగానే మామూలుగా లటాలట తినడం, మనసులో ఆ దుఃఖం ఉండదు. వాడు చచ్చిపోయాడు, రేపు పొద్దున నా బతికేమవుతుందో అనేటువంటి స్పృహ ఎంతమందికి సస్తే రాదు. అదే మాయ. ఎందుకని ఈ ప్రపంచంలో ఇంకా నువ్వు దొరలాలనుకుంటే నీకు ఆ మాయ కప్పాలి, అప్పుడు కానీ నువ్వు దొరలేవు ఇందులో. ఆ విధంగా చేస్తాడు పరమాత్మ. తర్వాత మృత్యు స్వరూపమైనటువంటి కాలము సర్పము ఇంటి ముంగిట్లో చేరినట్లుగా. ఇంట్లో వాయిట్లోకి పాము వచ్చి కూర్చుంది, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. సో ఆ విధంగా ఎవరూ గమనించరాని రీతిలో దేహికి సన్నిహితం అవుతుంది, అంటే లోపల జీవుడికి దగ్గర అవుతుంది. మృత్యువు సమయం, కాలమే మన కాటేసేది, ఇంకెవరేస్తారు? పరమాత్మకి ఏం సంబంధం లేదు. దయచేసి ఎవరిని ఏమనుకోకండి. నీకు ఇవ్వబడినటువంటి శ్వాసలు అదే నీ కాలం. ఆ కాలం అయిపోయే సమయానికి పాము రూపంలో వస్తుంది, కాటు వేస్తుంది, దాచుకుని ఉంటుంది. టైం వచ్చినప్పుడు వెళ్ళటానికి దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు కాటు గమనించరాని రీతిలో. నీకు తెలియదు మృత్యువు సమీపిస్తోందని. ఎవరికి తెలుస్తుంది? కేవలం అంతర్యోగం నేర్చుకున్న వాడికి మాత్రం ముందుగా తెలిసే అవకాశం ఉంది. అది ఎంతవరకు ఎంతమంది సాధిస్తున్నారనేది పెద్ద ప్రశ్న మార్కు. ఓకే, పాపులు బ్రతికినంత కాలం ఇహలోకంలో దుఃఖాలని. ఇహలోకంలో దుఃఖం ఏమిటి? నిజానికి చాలా సుఖాలు అనుభవిస్తున్నాం కదండి. ఏమండి, కావాల్సింది తింటున్నాం, బండి కొనుక్కున్నాం, ముందు స్కూటరు, సైకిల్, తర్వాత స్కూటరు, తర్వాత కారు, అన్నీ ఇన్ని ఏర్పాటు అయినాయి. అయినా కూడా దుఃఖానికి కారణం ఏమిటి? అంబానీలాగా నాకు హెలికాప్టర్ లేదే సొంతది అని చింత. ఆయన పుణ్యాత్ముడు, ఆయన ఏం జన్మలో పుణ్యం చేసుకున్నాడు, అతనికి వచ్చింది. అందరికీ అది రావాలంటే ఎట్లా వస్తుంది? ఆయన చేసుకున్న పుణ్యం వేరు. అర్థమైందా? అందువలన మన దగ్గర లేని దాని గురించి చూసి ఏడవడం దుఃఖం. మనకు ఉన్నదాని పట్ల లక్ష్యం లేకపోవడం దుఃఖానికి కారణం.
మానవ జాతి అంతా కూడా ఎప్పుడు దుఃఖమయం. బాధపడుతున్నది. ఈ దుఃఖమయంగా ఉండడానికి కారణం ఏంటంటే నీకు పరమాత్మ ఇచ్చిన దానితో సంతృప్తి లేదు, పక్కవాడికి ఉన్న దాన్ని చూసి ఏడవడంతో జీవితం గడిచిపోతాం. అది దుఃఖ కారణం. రెండోది, మరణించాక ఈ దుఃఖంతో చచ్చిపోతే ఏం జరుగుతుంది? మరణించాక యమలోకంలో యమబాధలను అనుభవిస్తారు. మరి ఇక్కడంతా చేసావు కదా, ఏడ్చి 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 వెళ్ళావుగా, నీకు ఎప్పుడు ఏడవడం అలవాటు కనుక అక్కడ కూడా ఏడు. కాసేపు నవ్వుకోవడం నీకు చేత కాదు నీ జీవితంలో. అన్ని ఇచ్చినా మన సంతోషం లేదు, ఎప్పుడు ఏడవడమే. అందువల్ల ఏమవుతుంది? చచ్చాక కూడా వాడు ఏడిపించే తీసుకెళ్తారు. పడైతే లాగుతూ ఉంటే తెలుస్తుంది. ఇవన్నీ వస్తాయి, మనం వివరాలు చూద్దాం. తర్వాత బాల్యం, యవ్వనం, నడిమి వయస్సు గడిచేంత వరకు పూర్వపుణ్యం ఏదైనా ఉంటే దానివల్ల సత్ఫలితాలు కలిగినా వార్ధక్యంలో దుష్కృత్యాలకు ఫలితంగా వ్యాధుల చేత పీడింపబడతాడు. ఎందుకని? నువ్వు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యాల్ని వాడుకునే వరకు నీకు యవ్వనంలో ఉన్నంత వరకు కూడా అవి సహకారం చేస్తాయి, ఆ పూర్వపుణ్యాలు. ఇక అయిపోయింది, నీ అకౌంట్ క్లోజ్, పుణ్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? సరిగ్గా ముసలితనం వచ్చేటప్పటికి అన్ని రకాల సమస్యలు, ఆరోగ్యంగా, కుటుంబంలో సమస్యలు, అన్ని రకాలుగా వ్యాధులు అన్నీ వస్తాయి. ఆ బాధల్లో కూడా ఇంకా జీవించకోరేవారికి పక్కన కాళ్ళు లేవట్లా, చేయి లేవట్లా, రిపేర్ చేయించండిరా నేను లేచి చేస్తాను, మందేండిరా నేను బతుకుతాను అనుకుని జీవితం మీద వ్యామోహం చావని వాడు ఉంటాడే, వాడికి బలీయమైన కాల ప్రభావం చేత, దానికన్నా బలమైంది లేదు కాలం, ఒకానొక సమయాన మరణం తప్పదు. మన శ్వాసలు అయిపోయేటప్పటికి వెళ్ళిపోక తప్పదు. నువ్వు ఎంత బలవంతుడైనా సరే తప్పదు, బక్కెడు తనేయాల్సింది. అయిన తర్వాత ఆ మరణ సమయంలో కూడా వినండి, అసలు రహస్యం అంతా ఎంత రంజుగా ఉంటుందో. ఆ మరణ సమయంలో కూడా ఇంకా ఆ నరుడు మమకారం వీడని వాడై భార్యా బిడ్డల మీద ప్రేమ చేత ముసలితనంగా రూపం మారిపోయినప్పటికీ, పళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు కనపట్టల్లా, శరీరం ముడతలు పడిపోయింది, అయినా సరే భార్య మీద ప్రేమ తగ్గదు. మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, పెట్టింది ఏదో తింటూ ఉంటాడు. చచ్చిపోయి నాకు విరక్తి కలిగి పరమాత్మ నన్ను తీసుకెళ్ళమని ఆయన వైపుగా మాత్రం మారడు. వాయుట్లో మంచం వేస్తారు మనకి, ఎందుకని ఇంట్లో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, అందుకని వరండాలో వేస్తారు మంచం. అక్కడికి తెచ్చింత గిన్నెలో భోజనం వేస్తే అది తిని పడుకుంటాడు, అంతే. ఇంకా ఏదో చేద్దామని ఆశ మాత్రం పీకుతూనే ఉంటుంది లోపల. సో రోగము, మందాగ్ని అంటే లోపల ఆహారాన్ని జీర్ణించేటువంటి పరమాత్మ వైశ్వానరుడు తక్కువగా పనిచేస్తున్నాడు కాబట్టి తిన్నది అరగదు. మందాగ్ని, అల్పాహారం, అది అరగదు కనుక ఎక్కువ తినలేవు. అల్పగతి, సో కొద్దిగా గతి ఏర్పడుతుంది, అంతకన్నా ఎక్కువ రాదు. తర్వాత చావు కళ ప్రతిబింబించే కళ్ళు, కళ్ళలో చావు కనపడుతూ ఉంటుంది. శ్లేష్మం చేత బంధించబడిన నాడులు, మాట మాట్లాడదాం అనుకుంటే అని ఆ మాట రాదు పెగిలి. ఎందుకని? శ్లేష్మం అంతా వాతం కమ్మేసి ఇక్కడ దాకా ఊపిరితిత్తుల నిండా కూడా చేరిపోతుంది. అందువలన ఈ స్వరపేటికి కూడా పనిచేయదు, మాట రాదు. తర్వాత ఆయాసభారం, మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది. తర్వాత చుట్టూ చేరిన బంధుజనం, వీళ్ళు ఒకదానికి ఏడుస్తారు, వాడు ఒకదానికి ఏడుస్తాడు, అది రహస్యం. వీడు తొందరగా పోతే ఇల్లు కడుక్కుందామని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఆస్తులు పంపకాలు అవుతాయని. వీడేమో ఎట్టగొట్ట ఏదో మందేసి బతికిస్తే ఇంకా నాలుగు ఉందామని వీడు ఏడుస్తూ ఉంటాడు. సో ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. సో చుట్టూ చేరిన బంధుజనం, కంఠంలోంచి గురక వెలబడుతూ ఉంటుంది, గుర్రు గుర్రు అని. తర్వాత పలకడానికి గొంతు పెగలని హీన స్థితిలో కాలపాశబద్ధుడై ఉంటాడు ఆ జీవి. చివరికి ఎందుకంటే ఐసీయూలో పెడుతున్నారు, హాస్పిటల్లోనే మనకేం తెలియకుండా చచ్చిపోతాం, స్పృహ లేకుండా చచ్చిపోతున్నాం. తర్వాత రెండోది యాక్సిడెంట్ అయితే అక్కడికక్కడే చచ్చిపోతున్నాం. ఇవన్నీ అనుభవించే స్థితి మనకు రావట్లే. ఈ మామూలు పరిస్థితుల్లో ముసలితనానికి చేరి మామూలుగా వార్ధక్యంలో జరిగిపోయే వాళ్ళ విషయంగా చెప్పబడింది. అప్పట్లో యాక్సిడెంట్లు లేవు, స్కూటర్లు లేవు, బస్సులు లేవు, మోటార్ సైకిళ్ళు లేవు, అందుకని అప్పుడు మామూలుగా చచ్చిపోయాడు. ఇప్పుడు మనం అత్యంత తొందరగా, వేగంగా, ఫాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. తొందరగా పోతే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. తర్వాత బండి తోలేటప్పుడు కూడా
ఇది యాక్సిడెంట్ అయితే సస్తామేమో అన్న స్పృహ లేదు వాడికి, అవతల వాడిని చంపుతామనే జ్ఞానం అంతకన్నా లేదు, వెళ్ళిపోయి గుద్దేసుకుంటూ ఉంటాడు. సో ఈ విధమైనటువంటి రెండో ఉన్నాడు. చివరికి ఈ బంధుజనాన్ని అందరినీ కూడా వదిలిపెట్టి అందరూ శోకిస్తుండగా ఆ జీవి మరణిస్తాడు. అప్పుడు అక్కడకు చేరువలో ఉన్న యమకింకరులు ఆ జీవి ప్రాణాన్ని లాగేస్తారు. ఆ లాగినప్పుడు ఎలా ఉంటుందంటే, వేల కొద్దీ తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో జీవి మరణిస్తాడు. ఒక్క తేలు కొడితేనే మనకి అటువంటిది వేల కొద్ది తేళ్లు కుట్టిన బాధ కలుగుతుంది ఆ ప్రాణాలు వాడు బయటికి లాగుతున్నప్పుడు. ఎందుకని ఈ శరీరంతో మనం మమేకం అయిపోయాం, బంధం ఏర్పడిపోయింది, దీనిలోంచి బయటికి రావాలంటే ఒప్పుకోదు, అందుకని విపరీతమైన బాధ అనుభవిస్తాడు. ఆ సమయంలో శ్లేష్మం చొంగ బయటకు వస్తాయి, కఫం బయటకు వస్తుంది, చొంగ బయట కారుతుంటుంది. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పాపాత్ములకు అధో మార్గాన ప్రాణాలు పోతాయి. మీ అందరికీ చెప్పడం జరిగింది అనుకుంటాను ఎన్నోసార్లు. సో ఎవరికైతే ఊర్ధ్వముఖంగా ఉత్తరాయణ ప్రయాణం చేయడం చేత కాదో వాళ్ళు అధోముఖంగా పుట్టిన చోట జననాంగం నుంచే వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పద్ధతి ఉన్నది. అదే ఇక్కడ చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. అధో మార్గం అంటే కిందకి వెళ్ళిపోవడం, ఇదే దక్షిణ మార్గం. అందుకని పితృకార్యాలు చేసేటప్పుడు అన్ని దక్షిణముఖంగా చేస్తారు. రహస్యం ఇది. వాడిని పడుకోబెట్టడం కూడా దక్షిణముఖంగా పడుకోబెడతారు. దిగంబరులు వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు. దిగంబరులు కాకుల్లాగా నల్లనైన వారు, వంకరమూతులు కలవారు, కోపించిన కళ్ళున్నవాళ్ళు, గోళ్ళు ఆయుధాలుగా కలవారు, పైకి నిక్కబరుచుకున్న వెంట్రుకలున్నవారు, భయంకరులు అయిన యమకింకరులు, దండపాశధరులై అంటే దండము పాశం అంటే దాంతో ప్రాణాలు లాగుతారు, దండంతో వాయిస్తూ ఉంటారు. పాశధరులై వారిని చూచి భయం చేత జీవుడికి మూత్రపురుషాలు అప్రయత్నంగా విసర్జించబడతాయి. కింద మోషన్ అయిపోతుంది, మూత్రము మోషన్ రెండు అయిపోతాయి. కనపడతారు వాడికి, ఆ యమభటుడు కనపడేపటికి భయానికి వదిలేస్తాడు. తర్వాత అంగుష్టం అంటే బొటన వేలి ప్రమాణం కలిగిన రూపంలోకి మారిన జీవుడు తన స్థూల శరీరం నుండి వెలువడి తన ఇల్లు చూస్తూనే, అంటే తన ఇల్లు అంటే ఇప్పటి వరకు ఉన్న ఇల్లు సుమా అంటే శరీరం, దాన్ని చూస్తూనే యమభటుల చేత పట్టుకొని లాగబడతాడు. ఓకే, ఇవాటికి ఇంతవరకు చేద్దాం. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు.